మిమ్మల్ని ఫస్ట్ టైం రేప్ చేసినప్పుడు మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, కానీ చేయలేదు. ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగాయి, కంప్లైంట్ చేయొచ్చు, చేయలేదు. అంటే మీరు శ్రీధర్ని ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా నడిపించారు అనుకోవచ్చు. శ్రీధర్ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ చాలండి ట్రాప్ చేయడానికి. అతన్ని డబ్బులు అడగాలన్నా కూడా, అతన్ని ట్రాప్ చేయాలన్నా కూడా నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు. ఒక ప్రెగ్నెన్సీతో నేను ఇంత కథ చేయాలనుకోలేదండి. అతని ఫోర్స్. మోసం అని నేను ఎక్కడ చెప్పలేదు. మాట్లాడడం మానేసింది అతనండి. నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని. అది నేను అతను వేరే వాళ్ళతో ఉన్నాడని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను. నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలడా? ఐఎమ్ ఆస్కింగ్. దట్ ఈస్ ఇట్. సరే, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి చేసుకోరు, ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు, రిసబ్లీ కమిటీ ముందుకు వెళ్ళాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? లీగల్ గా ఏ పనిష్మెంట్ కి డిజర్వ్ అయితే అదండి అతను. ప్రజెంట్ ఎవరైతే మీ హస్బెండ్ తో ఉన్నటువంటి ఇష్యూస్ సంబంధించి కాకుండా ప్రీవియస్ గానే మీరు బద్వేలు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అందుకంటే ముందు కూడా మీకు మ్యారేజ్ అయిందని కూడా కొన్ని కంప్లైంట్ కాపీలను బయటకు వచ్చాయి. వాటికి సంబంధించి ఏం చెబుతారు? ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు, డివోర్స్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు మీరు హస్బెండ్ కాకుండా ప్రీవియస్ గానే అదే ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు, డివోర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివోర్స్ అయినట్టు? బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివోర్స్ కాపీ తీసుకోలేరు. లేదండి, ఎఫ్ఐఆర్ సర్టిఫైడ్ కాదు. ఇప్పుడు మీరు చూపించేది ఎఫ్ఐఆర్ ఇది. అది 2018 ఎఫ్ఐఆర్. అప్పుడు ఆన్లైన్ లేదు, ఇది ఆన్లైన్ దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఆన్లైన్ లింక్ పంపిస్తే ఇప్పుడు పంపిస్తాను. అది 2018 ఎఫ్ఐఆర్ నేను చూశాను. 2018 ఎఫ్ఐఆర్ అంటే చట్ట ప్రకారం చూసుకుని 8 years దాటిపోయింది. ఇప్పుడు మీ ఇష్యూలో ఒక వైసీపీ ఇచ్చారు, అతను ఎందుకు లా అనే పేరుతోటి దూషించి లేకపోతే నన్ను అనండి లేకపోతే అతను అనండి ఇంత కాంట్రవర్షియల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మీ శ్రీధర్ మీ మధ్యలో ఒక వైసీపీ నాయకుడు వస్తే అతను కూడా మీరు లా అని తిడతా ఉన్నారు. వైసీపీ నాయకుడు ఎవరు వచ్చారండి? సంథింగ్ ఒక పర్సన్ మధ్యలో నిలబడి మాట్లాడుతుంటే నిన్న మీరు రిలీజ్ చేసిన వీడియోలో. నేను అతన్ని కాదండి తిట్టింది, నేను తాతంశెట్టి నాగేంద్రని తిట్టింది. తాతంశెట్టి నాగేంద్ర గారు చెప్పినట్లు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో కూడా ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్ళైందనే విషయానికి సంబంధించి బద్వేల్ పిఎస్ లో మీరు కంప్లైంట్ చేసిన విషయం కూడా ఉంది. ఇప్పుడు మీరు భర్త కాకంటే ముందుగానే మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారనే మాట మీరు ఖండిస్తున్నారా లేదా అన్న విషయం అడుగుతున్నాం మేము. ఖండిస్తున్నానండి, ఖండిస్తున్నా. మరి ఆ కంప్లైంట్ కాపీ అనేది మీరు చేసింది కదా అక్కడ బద్వేల్ పోలీస్ స్టేషన్ లో? మీరు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది కదా నిన్న ఇచ్చింది, ఇది ఈ కంప్లైంట్ కాపీస్ కాదు. అది ఒకటే పెళ్ళైంది మా హస్బెండ్ తో. ఎవరండి? శ్రీధరే చెప్పాడు పెళ్లి చేసుకుంటాను, నేను అడగలేదు. శ్రీధరే పెళ్లి చేసుకుంటా అన్నారు. ఇది శ్రీధర్ది మీది వ్యక్తిగతమైన సమస్య, కానీ అది జనసేన పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తుంది. నేను ఫ్రమ్ ది స్టార్టింగ్ చెప్తున్నాను, నో పార్టీ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ. దిస్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. నేను ప్రతి వీడియోలో చేసింది ఇదే, మీ అందరికీ దయవంచి అడుగుతున్నాను. డోంట్ మేక్ ఇట్ పాలిటిక్స్, ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. Politics has already entered, madam. Already entered. అసెంబ్లీలో ఆయన మాట్లాడాడు, స్పీకర్ ఇన్వాల్వ్ కావాలని అడిగారు. అడిగినాక మళ్ళీ పాలిటిక్స్ ని మేము ఇన్వాల్వ్ చేయలేదు. అతను ఏం చేశాడు అనేది మాత్రమే నేను చూపించాను, అంతే. అంటే మీ ఎపిసోడ్ ని వైసీపీ క్యాష్ చేసుకొని వైసీపీ వెనుకుంటూ నడిపిస్తుంది అంటున్నారు. అసలు వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఫోన్ తీసుకొని చెక్ చేసుకోండి. వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. లేదండి, అలా చేయలేదు సార్. నా ఫోన్ మొన్న కూడా చెప్పాను, ఆ డైరెక్ట్ ఒక ఛానల్ చెప్పాను, పేరు చెప్పకూడదు.
వాళ్ళకి సంబంధించిన ప్రో ఛానల్లోనే మేము ఫస్ట్ మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా చెప్పాను, నా ఫోన్ ఆ ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకుందాం, మీరు ఎవరైనా రండి ఓపెన్గా చూద్దాం. ఏదైతే పిలిచారో ఏదో నమ్మలేని నిజాలు బయట పెడతారన్నారు, బట్ నమ్మలేని నిజాలు అంటూ సాక్ష్యాలు అంటే ఏం చూపెట్టలేదు. ఏదో చూపిస్తాను అందరిని పిలిచారు. అది ఏంటి నమ్మలేని నిజాలు ఏంటి, ఆ సాక్ష్యాలు ఏంటి చూపెట్టండి. వీడియోస్ మరిన్ని ఆధారాలు చూపిస్తున్నారు, ఒక్క ఆధారం కూడా చూపెట్టలేదు. సో ఏంటి అది చూపెట్టండి. మేము మాత్రం నిజంగా ఈగర్గా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ప్రెస్ మీట్ అవ్వగానే రిలీజ్ అవుతాయండి వీడియోస్. రేపు ఒక రోజు ఒక చిన్నది అనుకో, రేపు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది. సో అంటే చాలా యాక్చువల్ నేను 2 days తర్వాత వస్తాను అనుకున్నా. ఇప్పుడు మాకు మార్నింగ్ ఫోన్ చేస్తే రేపు లిస్ట్ అయింది వీడియోలు ఇప్పుడు రేపు చెప్తారా? ఇస్తా చెప్తాం. రేపు హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఉంది, రేపు లిస్ట్ అయింది, మీకు పెడతాను లిస్ట్ కూడా. అది అయిపోగా నెక్స్ట్ మంత్ సో అట్ లాస్ట్ మీరు 25 crores అయితే అనేది రాన్సమ్ డిమాండ్ చేయలేదు అంటున్నారు. అసలు అడగలేదండి. ఆ రోజు మీరు కాదన్నా నాకు తెలియదు అన్నట్టు మాట్లాడారు కదా మేడం. నేను